వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ కెమెరా శామ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టాటిక్ షాట్స్ మన సోలో ఫిల్మ్ మేకర్స్కి చాలా హెల్ప్ చేస్తాయి. ఎవరైనా ఉన్నా లేకపోయినా మనకు మనమే షూట్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా స్టాటిక్ షాట్స్ అంటే కెమెరాలో ఏ మూమెంట్ ఉండదు అనమాట. లైక్ ట్రాక్, టిల్ట్, ప్యాన్ ఎట్సెట్రా. ఆ మూమెంట్ ఏం లేకుండా కెమెరా స్టాటిక్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను పెట్టి రికార్డ్ చేస్తున్నట్టు. సో సోలో ఫిల్మ్ మేకర్గా మనం మ్యాక్సిమం స్టాటిక్ షాట్స్ యూస్ చేస్తాం అనమాట. అసలు కెమెరా మూమెంట్ టెన్షన్ ఇవేమీ ఎక్కువ లేకుండా. ఫస్ట్ అయితే స్టాటిక్ షాట్స్లో ఆర్ ఎనీ సీన్ క్రియేషన్లో మనం ఫస్ట్ యూస్ చేసేది ఎస్టాబ్లిషింగ్ షాట్. అంటే దిస్ డిఫర్స్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఆర్ డిఓపీస్ చాయిస్ ఆర్ ఈవెన్ ఎడిటర్స్ చాయిస్. సమ్టైమ్స్ ఇనిషియల్గా బేసిక్స్ అయితే ఫస్ట్ మనం ఒక ఎస్టాబ్లిషింగ్ షాట్ యూస్ చేస్తాం. అదేంటి అంటే మన సబ్జెక్ట్ ఉన్న అంబియన్స్, అంటే తను ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం, తనేం చూస్తున్నాడు, తన ఎలాంటి సరౌండింగ్స్లో ఉన్నాడు అనేది మనం చూడడం అనమాట. సో అది ఎస్టాబ్లిషింగ్ షాట్. జనరల్గా ఈ షాట్కి మనం యూస్ చేసేది 16mm, 28mm ఆర్ 35mm ఆర్ సమ్ టైమ్స్ మనం ఏ ఫోకల్ లెంత్ అయినా, ఇఫ్ వీ హ్యావ్ ఎనఫ్ రూమ్ టు ప్లే అరౌండ్, మనం కొంచెం దూరంగా వెళ్ళి, మనం కొంచెం కెమెరాను దూరంగా పెట్టి సిమిలర్ వైడ్ యాంగిల్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫుల్ షాట్ అనమాట. సో ఎస్టాబ్లిషింగ్ షాట్లో మనకి సబ్జెక్ట్ కొంచెం దూరంగా ఇన్ ద సెన్స్ లైక్ హీల్ బి లిటిల్ స్మాల్ కంపేర్డ్ టు ద అంబియన్స్ ఆర్ ద ప్లేస్ వేర్ హీఈస్ ఇన్. ఈ షాట్లో ఏంటంటే మనం తన ఫీట్ నుండి హెడ్కి కొంచెం హెడ్ రూమ్ ఉంచి అక్కడ వరకు క్లియర్గా మనం తనని చూడగలుగుతాం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఫుల్ షాట్. మనం ముందు యూస్ చేసిన ఎస్టాబ్లిషింగ్ షాట్లో తను ఏం చేయబోతున్నాడు అనేది చిన్న స్నిప్పెట్ లాగా ఈ ఫుల్ షాట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత షాట్ వచ్చేసి మీడియం షాట్. సో ఈ షాట్ ఏంటి అంటే మన సబ్జెక్ట్ వేస్ట్ నుండి హెడ్ వరకు ఉంటుంది అనమాట. సో ఈ షాట్ అయితే మోస్ట్లీ మనం ఏదైనా కాన్వర్జేషన్స్, అంటే సైడ్ బై సైడ్ కాన్వర్జేషన్ అవ్వచ్చు, లేకపోతే ఓవర్ ద షోల్డర్ షాట్ అంటారు, అటువైపు కూర్చొని ఇటు సైడ్ మాట్లాడడం, అలాంటి షాట్స్ అవ్వచ్చు, దానికి ఎక్కువ యూస్ చేస్తాం అనమాట. ఆర్ కొన్నిసార్లు సంథింగ్ ఇంపార్టెంట్, లైక్ అంటే ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా యాక్షన్, లైక్ ఇప్పుడు ఈ మైక్ ఇలా కింద నుండి తీస్తున్నాను ఏదో ఒకటి, అది రిజిస్టర్ చేయడానికి కూడా మనం మీడియం షాట్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ షాట్ పేరు వచ్చేసి మీడియం క్లోజ్అప్ షాట్. ఈ షాట్లో మనం కెమెరాని సబ్జెక్ట్ యొక్క షోల్డర్ నుండి హెడ్ వరకు పెట్టుకుంటాం అనమాట. సో ఈ షాట్ని జనరల్గా మనం ఏదైనా ఇంపార్టెంట్ ఎమోషన్స్ కన్వే చేయడానికి కానీ, లేకపోతే మనం ముందు తీసిన షాట్లో ఏదైతే కాన్వర్జేషన్స్ ఉన్నాయో అందులో ఏదైనా ఒక ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ డైలాగ్ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ ఉంది అంటే దానికి కూడా మనం ఎక్కువ మీడియం క్లోజ్అప్ షాట్స్ యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ షాట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్. దిస్ ఈజ్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ షాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్లో నా మైక్ టైట్ క్లోజ్అప్ అవ్వచ్చు, లేకపోతే నా ఐస్ అవ్వచ్చు, లేకపోతే నేను మాట్లాడుతున్నాను కదా నా లిప్స్ అవ్వచ్చు. ఈ టైప్లో ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ని మనం తీస్తాం అనమాట. సో ఈ షాట్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఎస్టాబ్లిషింగ్ షాట్ ప్లేస్లో ఈ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ కూడా యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ని నా ఐతో మీరు ఓపెన్ చేస్తే నేను ఎక్కడున్నాను ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. సో దట్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ సస్పెన్స్ ఇన్ ఎడిటింగ్ అనమాట. సో ఈ వీడియోని ఇలాగే చిన్నగా షార్ట్గా ఉంచుదాం అనుకున్నా. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇలాంటి స్టాటిక్ షాట్స్ యూస్ చేసి నేను ఆల్రెడీ ఫ్యూ ట్యుటోరియల్స్, లైటింగ్ ట్యుటోరియల్స్, కెమెరా యాంగిల్ ట్యుటోరియల్స్ చేసి పెట్టాను ఆల్రెడీ ఛానల్లో. మీకు నచ్చితే వెళ్ళి చూడండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో.